అందరికీ మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు పత్రికా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, కొంతమంది నాయకులు కట్టినింటికి పెట్టిన పొయ్యికొచ్చి కొడుకులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ మన నాయకుడు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణకు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ఈ భారతదేశంలోనే అభివృద్ధి గాని, సంక్షేమం గాని, శాంతి భద్రతలు గాని, ఐటీ రంగం గాని ఒక భారతదేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్ది 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచితే ఈనాడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఆ కల్లబొల్లి మాటలు చెప్తే ప్రజల నైజం ఎసంటిదంటే రోజు బగారన్నం తిన్న 8 రోజుల తర్వాత పచ్చి పులుసు మెతుకుల మీద ముంచుతుంది. అదే విధంగా 10 సంవత్సరాలు ఈ తీరుగా చేసిన ముఖ్యమంత్రి గారు ఇంకేం చేస్తారు అన్న ఆశకు కొంతమంది 1.8% తేడాతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. సోదరులారా, ఈనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆ కాంగ్రెస్ పార్టీ బక్కజిక్కిన పులిలాగా ఉండి ఐడియాలజీని వదిలి, డిఎన్ఏని వదిలి పైసలకు ముఖ్యమంత్రి పదవిని అమ్మింది, పైసలకు మంత్రి పదవులు అమ్మింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఒక 6 తప్పితే ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీ కాదు. దామోదర్ రాజనరసింహ, బట్టన్న గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, మీ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంటున్న 2 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకరెడ్డి తప్పితే కడుమోళ్ళంతా పైసలకు కాంగ్రెస్ పార్టీల మంత్రి పదవి కొనుక్కున్నోళ్ళు. ఆ పరిస్థితులలో ఉంది. ఇవాళ మన మాజీ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు అన్ని వర్గాలకు ఎన్నికల ముందు రైతు బంధు కోసం 7,000 కోట్ల రూపాయలు నుంచితే ఎన్నికల దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ ఆంక్షలతోటి రైతు బంధు ఇవ్వకుండా ఆపితే ఆ రైతు బంధును రాష్ట్ర ప్రభుత్వం రాగానే ఒక మంత్రి, కేబినెట్ ఉన్న మంత్రి పార్టీకి డబ్బులు ఇచ్చిందని ఆయన శ్రేయస్సు కోరి ఆయనకు 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ క్లోజ్ చేసింది. ఆ 1,000 కోట్లు కొని ఆ 1,000 కోట్లు తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీకి కప్పం కట్టాలి. వీళ్ళు సామంతరాజులు చరిత్రలో చదువుతా ఉన్నాం, కప్పం కట్టాల్సి ఉంటది. ఆ పక్క కప్పం కట్టి ఇవాళ పైసలు కొన్ని పెడితే మంత్రి పదవి వచ్చింది, ఇంకా ఎక్కువ పెడితే నీ సీఎం సీటే వస్తుందంటే గెలిచిన నెలలకే రేవంత్ రెడ్డికి అన్ని పోయినాయి. గెలిచిన సంతోషం పోయింది, సీటు పట్టుకొని కూర్చునే పరిస్థితి వచ్చింది. సోదరులారా, ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకెన్నో రోజులు మనం కూడగొట్టాల్సిన పని లేదు. ఇంకొక 3 నెలలు పోతే కాంగ్రెస్ వాళ్ళే లాగు పట్టి గుంజడానికి, కాలు పట్టి గుంజడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకరు సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా రేవంత్ రెడ్డికి తెలుసు, రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీన